నేను ప్రాణాలతో ఉన్న ప్రతి క్షణం నిన్ను మరవను, నిన్ను మరిచిన మరుక్షణమే నేను ప్రాణంతో ఉన్నాను. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరైతే డెమో అయితే చూస్తున్నారు కదా, మనకు ఇదైతే 2 డిఫరెంట్గా అయితే ఉంది. ఇక్కడ చూడండి మీరు రైట్ సైడ్లో ఉన్న దానికి మన యొక్క ఫోటో ఉంది కదా, ఆ ఫోటోకి మనకు బ్యాక్ సైడ్లో అయితే మనకు ఒక స్మోక్ ఎఫెక్ట్ లాగా అయితే వస్తుంది. ఒకటి మనకైతే నార్మల్ ఎడిటింగ్ అయితే ఉంది. ఇక్కడ చూడండి మనకు మన యొక్క ఫోటో, మీరు ఎలాంటి ఫోటో ఉన్నా మన బ్యాక్ సైడ్లో అయితే మనకు స్మోక్ ఎఫెక్ట్ లా వచ్చేలాగా లుకింగ్ అయితే వెరీ లుకింగ్ అయితే ఉంటుంది ఇలాంటి వీడియోస్ చేయడం. అది కూడా మన యొక్క మ్యూజిక్ని బట్టి మనకు సేక్ ఎఫెక్ట్ రావడం కానీ, బీట్ని బట్టి ఫొటోస్ చేంజ్ అవ్వడం కానీ చాలా అంటే చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది ఫ్రెండ్స్. మీకు డెఫినెట్లీ నచ్చుతుందని నేను ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేశాను. నచ్చాలని నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేసుకోండి. ఇలాంటి ఎడిటింగ్ అయితే మనం చాలా అంటే చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అలర్ట్ మోషన్ యాప్లో, ఇంకోటి మనం క్యాప్కట్ యాప్లో. ఓకే, ఇప్పుడైతే మనం టైం వేస్ట్ చేయకుండా అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాం. అయితే నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నాం. మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను మనకు లేటెస్ట్ వర్షన్. ఓకే, అదైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. లేకపోతే టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఇంకోసారి కూడా అప్డేట్ చేస్తాను కాబట్టి అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. నేను కూడా అదే అలర్ట్ మోషన్ అయితే యూస్ అయితే చేసుకుంటున్నాను. ఓకే, మీకు కావాలంటే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు మీరు. ఓకే, ఇక్కడ మనకు కింద గ్రీన్ కలర్లో మనకు ఒక ప్లస్ అయితే ఉంది కాబట్టి దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు చాలా రేషియోస్ అయితే ఉన్నాయి కాబట్టి ఇందులో మీకు నచ్చిన రేషియో అయినా పెట్టుకోవచ్చు, నేను చెప్పిన రేషియో అయితే పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ 9:16 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. కింద మనకు క్రియేట్ ప్రాజెక్ట్ మీద సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సెలెక్ట్ చేయగానే మనకు ఫేస్ అయితే ఇట్లా ఉంది. కింద మనకు గ్రీన్ కలర్లో ఒక ప్లస్ అయితే ఉంది కాబట్టి దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే బీట్ మార్క్ అనేది పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ సాంగ్ అయితే పెట్టుకుందాం. ఎందుకంటే బీట్ మార్క్ని బట్టి మనమైతే ఫోటోస్ అండ్ సేక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి కాబట్టి మీకు డిస్క్రిప్షన్లో అయితే ఈ మ్యూజిక్ లింక్ అయితే ఇస్తాను కాబట్టి ఇదైతే యాడ్ అయితే చేసుకోవచ్చు మీరు. ఓకే, యాడ్ అయితే చేసుకుంటే చూడండి ఇక్కడ మనకు బీట్ మార్క్ అయితే యాడ్ అయితే అయిపోయింది మనకు సాంగ్ అనేది. ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనము కింద మళ్ళీ ప్లేస్ సగం సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఇమేజ్ అండ్ వీడియోలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేయాలని అనుకుంటారో వాళ్ళ ఫొటోస్ అనేది మీరైతే స్టెప్ బై స్టెప్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలని కూడా చెప్తాను కాబట్టి ఇక్కడ చూడండి. ఫస్ట్ ఒక ఫోటో అయితే యాడ్ అయితే చేసుకుంటా. చేసిన తర్వాత ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో మనకు 3 డాట్స్ అయితే ఉంది కాబట్టి దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు 5వ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఈ ఫోటో అనేది మనకు స్క్రీన్ మొత్తం అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి మనకు ఈ ఫోటో అనేది మనకు 2 సెకండ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 2 సెకండ్ అయితే ఉంటుంది కాబట్టి దీనైతే మీరైతే ఏం చేయకండి. మళ్ళీ ప్లేస్ సగం సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇమేజ్ అండ్ వీడియోలోకి వెళ్ళి నేనైతే ఇంకో ఫోటో కూడా యాడ్ అయితే చేసుకుంటా. ఈ ఫోటోను కూడా ఇక్కడ చూడండి, నేనైతే ఈ ఫోటోను కూడా ఇక్కడ చూడండి మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఈ ఫోటోని అయితే ఇక్కడ మనకు 3rd ఆప్షన్ ఉంది కదా, మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ 3rd ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఈ ఫోటోని అయితే ఇలాగైతే జూమ్ చేసుకుంటా. జూమ్ చేసి ఇక్కడ కొంచెం మూవ్ అయితే చేసుకుంటాం. ఎందుకంటే మనకు అడ్జస్ట్మెంట్ అయితే చాలా బాగా అయితే చేసుకోవాలి కాబట్టి అడ్జస్ట్మెంట్ మాత్రం మీరైతే చేసుకోండి. లేకపోతే మీరైతే ఫిల్ టు స్క్రీన్ చేసుకున్నా ఏం పర్వాలేదు. ఈ ఫోటో కూడా మనకు 2 మినిట్స్ అయితే ఉంటుంది కాబట్టి 2 మనకు 4 మినిట్స్ అయితే అయింది. ఓకే, మళ్ళీ ప్లస్ సగం సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇమేజ్ అండ్ వీడియోలోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీరైతే 3rd ఫోటో కూడా యాడ్ అయితే చేసుకోండి. ఈ ఫోటోని కూడా నేనైతే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఈ ఫోటోని నేనైతే మళ్ళీ ఇంకో 3rd ఆప్షన్ క్లిక్ చేసి ఈ ఫోటోని కూడా ఇలాగైతే జూమ్ చేసుకుంటాను. చూడండి ఈ ఫోటోని అయితే నేనైతే ఈ సైడ్ అయితే జరుపుకుంటున్నా. ఓకే, ఈ ఫొటోస్ కూడా కావాలంటే చెప్పండి, నేనైతే డిస్క్రిప్షన్ అయితే లింక్ అయినా ట్రై చేస్తాను కాబట్టి డౌన్లోడ్ అయినా చేసుకోవచ్చు మీరు. ఓకే, ఈ ఫోటో కూడా యాడ్ అయితే చేసుకుంటా. ఈ ఫోటోని మనం ఏం చేద్దామంటే 4 సెకండ్ నుంచి మీరైతే ఈ ఫోటోని మనమైతే 7 సెకండ్ వరకు అయితే జరుపుకుందాం. ఇక్కడ చూడండి ఈ ఫోటోని మీరైతే 7 సెకండ్ వరకు అయితే పెట్టుకోండి లేయర్ని. ఓకే, చూడండి మనకు ఒక ఐకాన్ ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. దీనైతే 3rd ఫోటో ఏదైతే యాడ్ చేసుకున్నారో దాన్ని అయితే మీరైతే 3 మినిట్స్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ 2 మినిట్స్ మీరైతే ఒక్కొక్క ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోండి. 3rd ఫోటో మాత్రం మీరైతే 3 మినిట్స్ అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి మనము 7 సెకండ్ దగ్గర అయితే వచ్చేసినాం. ఇక్కడ మళ్ళీ ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇమేజ్ అని వీడియోలోకి వెళ్ళి ఇక్కడ మనమైతే స్టెప్ బై స్టెప్ అయితే ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకుందాం. చూడండి ఈ ఫోటో నేనైతే యాడ్ అయితే చేసుకున్నా. ఈ ఫోటోని కూడా ఫిల్ టు స్క్రీన్ అయితే చేసుకున్నా. మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి నేనైతే ఈ ఫోటోని అయితే మళ్ళీ ఇంకా ఎక్కువ అయితే జూమ్ చేసుకుంటున్నా. చూడండి మీరైతే ఫొటోస్ అయితే మంచిగా అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, ఫోటో మాత్రం మనకు చాలా చాలా సూపర్గా అయితే ఉండాలి. ఈ ఫోటో కూడా మనకైతే 2 సెకండ్ అయితే ఉంటుంది కాబట్టి అన్ని ఫొటోస్కి అయితే మీరైతే 2 మినిట్స్ పెట్టుకోండి ఫ్రెండ్స్. సారీ 2 మినిట్స్ అయితే అన్ని ఫొటోస్ మీరు ఎన్ని ఫొటోస్ అయితే యాడ్ చేయాలని అనుకుంటున్నారో అన్ని ఫొటోస్ అయితే మీరైతే 2 మినిట్స్ అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి నేనైతే ఈ ఫోటో కూడా 2 మినిట్స్ అయితే పెట్టుకుంటా. మీకు అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసి చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, నేనైతే అన్ని ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకున్నా. చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే నేనైతే అన్ని ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకున్నా. మీరు కూడా అన్ని ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి
నేను ఫస్ట్ ఎలాగైతే చెప్పానో అన్ని ఫొటోస్ అయితే మీరైతే ఇలాగైతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనకు బీట్ మార్క్ని బట్టి మనకు సేక్ ఎఫెక్ట్ రావాలి కాబట్టి మీరైతే మొత్తం అయితే ఒకసారి బ్యాక్ అయితే వచ్చేయండి. ఓకే, వచ్చిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లో అయితే మీకైతే ఒక ప్రెషర్ లింక్ అండ్ XML లింక్ కూడా ఇచ్చాను కాబట్టి అవైతే మీ అలర్ట్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకుంటే మీరు యాడ్ చేసుకుంటే మనకు ఇలాగైతే కనిపిస్తుంది. చూడండి ఇక్కడ చూడండి, మనకు ఆటోమేటిక్గా నేనైతే ఫస్ట్లో టెక్స్ట్ కూడా రాశాను. మీరు ఫస్ట్ ఎఫెక్ట్ని మీరైతే ఓన్లీ 3 ఫొటోస్కి అప్లై చేయండి. ఓకే, ఈ ఫోటోని అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు మనకు రైట్ సైడ్లో ఎఫెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు 3 డాట్స్ ఉంది కదా, దాని అయితే క్లిక్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ ఆప్షన్ అయితే ఉంది, దాని మీద ఒకసారి టచ్ చేసుకుంటే మనకు ఈ ఎఫెక్ట్ అనేది కాపీ అయితే అయిపోతుంది కాబట్టి మీరైతే బ్యాక్ వచ్చేయండి. ఓకే, ఈ కాపీ చేసుకొని బ్యాక్ అయితే వచ్చిన తర్వాత మనం ఏదైతే ఎడిట్ చేసుకున్న ప్రాజెక్ట్ అయితే ఉండదో అదైతే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ ఎఫెక్ట్ అయితే మనమైతే ఫేస్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మనకు 3 ఫోటోలకి అయితే ఒకటే ఎఫెక్ట్ అయితే మనమైతే అప్లై అయితే చేసుకుందాం. చూడండి, నేనైతే ఫస్ట్ 3 ఫొటోస్ అయితే ఉన్నాయో అన్ని ఫొటోస్కి అయితే నేనైతే ఒకటే ఎఫెక్ట్ అయితే అప్లై అయితే చేసుకున్నా. అప్లై అయితే చేసిన తర్వాత నేనైతే ఒకసారి అయితే బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. ఓకే, వచ్చిన తర్వాత నేను ఇచ్చిన ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నారు కాబట్టి ఈ ప్రాజెక్ట్ని మీరు ఫస్ట్ ఫోటోని వదిలేసి సెకండ్ ఫోటోని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఈ ఫోటోని కూడా నేనైతే ఇక్కడ మనకు ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ ఎఫెక్ట్ని కూడా కాపీ అయితే చేసుకున్నా. ఈ ఎఫెక్ట్ని మనం కాపీ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మనమైతే బ్యాక్ అయితే వచ్చిన తర్వాత మన ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నాం. ఇక్కడ మనము ఫస్ట్ 3 ఫొటోస్ని వదిలేసి మీరు అన్ని ఫొటోస్కి అయితే ఒకటే ఎఫెక్ట్ అయితే అప్లై అయితే చేసుకోండి. చూడండి, చాలా బాగా అయితే ఉంటుంది ఈ ఎఫెక్ట్. కానీ ఓకే, నేనైతే అన్ని ఫొటోస్కి అయితే అప్లై అయితే చేసుకుంటాను. చూడండి, మీరు కూడా సింపుల్గా అయితే అన్ని ఫొటోస్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకే, మీకు ఎన్ని ఫొటోస్ అయితే ఉన్నాయో అన్ని ఫొటోస్కి అయితే మీరైతే ఎఫెక్ట్ అయితే అప్లై అయితే చేసుకోండి. ఫస్ట్ 3 ఫొటోస్కి అయితే మీరైతే ఒక ఎఫెక్ట్ అప్లై చేయండి. ఆ తర్వాత సెకండ్ ఎఫెక్ట్ నేను ఏదైతే ఇచ్చానో ఆ తర్వాత 3 ఫొటోస్ నుంచి మీరు ఎన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నారో అన్ని ఫొటోస్కి అయితే మీరైతే ఒకటే ఎఫెక్ట్ అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకే, ఇలాగైతే మీరైతే టోటల్ అప్లై చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనము అన్ని ఎఫెక్ట్ అప్లై చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు పైన షేర్ ఆప్షన్ అయితే మనకు ఎక్స్పోర్ట్ ఆప్షన్ అయితే ఉంది కాబట్టి దాని అయితే ఒకసారి క్లిక్ చేసుకోండి. ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియోని మనమైతే ఎక్స్పోర్ట్ చేసుకుందాం, మనమైతే సేవ్ అయితే చేసుకుందాం. మీరైతే సేవ్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఫస్ట్ సేవ్ చేసుకున్నాను కాబట్టి నేనైతే క్యాన్సిల్ చేసుకుంటా. మీరైతే కంపల్సరీ అయితే సేవ్ చేసుకోండి. ఓకే, సేవ్ చేసిన తర్వాత మనమైతే టోటల్ అయితే బ్యాక్ అయితే వచ్చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మొత్తం అయితే బ్యాక్ అయితే వచ్చేసిన నా హోమ్ స్క్రీన్కి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మీరు స్టార్టింగ్లో డెమోలో చూశారు కదా, మన యొక్క ఫోటో బ్యాక్ సైడ్లో మనకు ఒక వైట్గా స్మోక్ ఎఫెక్ట్ అయితే వస్తుంది కాబట్టి అది ఎలా యాడ్ చేసుకోవాలని మీకైతే చెప్తాను. కాబట్టి ఇక్కడ చూడండి, అదైతే మనం వేరే యాప్లో అయితే చేసుకోవాలి. మనకు క్యాప్కట్ యాప్ మీకైతే తెలిసే ఉండొచ్చు. ఓకే, ఈ యాప్లో మనమైతే చేసుకోవాలి. దానికోసం మనమైతే ఈ క్యాప్కట్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. దానికంటే ముందు మనం అందులో క్యాప్కట్ యాప్లో మనం మంచి ఎఫెక్ట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇక్కడ చూడండి VPN యాప్ ఉంది కదా, ఈ VPN యాప్ కూడా కావాలి కాబట్టి మీకు డిస్క్రిప్షన్లో అయితే VPN యాప్ లింక్ కూడా ఇస్తాను. కాబట్టి ఈ VPN యాప్ అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మనం క్యాప్కట్ యాప్లో మంచి ఎఫెక్ట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ VPN యాప్ తోటి ఆన్ అయితే అవుతుంది. కాబట్టి ఈ VPN యాప్ అయితే నేనైతే ఓపెన్ అయితే చేసుకుంటున్నా. చూడండి, దీనైతే మీరైతే ఆన్ అయితే చేసుకోండి. మనకు ఆటోమేటిక్గా ఆన్ అయితే అయిపోతుంది. మీరైతే మొత్తం అయితే బ్యాక్ అయితే వచ్చేయండి. వస్తే మనకు ఆటోమేటిక్గా VPN అయితే ఆన్ అయితే అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనము క్యాప్కట్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి, నేనైతే క్యాప్కట్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. ఇక్కడ మనకు న్యూ ప్రాజెక్ట్ ఉంది కదా, దాంతో మీరైతే క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే అలర్ట్ మోషన్లో ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియో ఉందో ఆ వీడియోని మీరైతే ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నా, యాడ్ అయితే చేసుకుంటున్నా. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు వీడియో అనేది మనకు ఎక్స్పోర్ట్ మనకు అప్లై అయితే అయిపోయింది. ఇప్పుడు మనము ఆ ఎఫెక్ట్ అయితే అప్లై చేసుకోవాలి కాబట్టి ఇక్కడ కింద చూడండి, ఇక్కడ మనకు ఎఫెక్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కాబట్టి ఎఫెక్ట్ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ట్రెండింగ్ బేసిక్స్ 3 ఆప్షన్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు థర్డ్ ఆప్షన్ ఉంది కదా, 3 ఆప్షన్, దీనైతే మీరైతే క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మీరైతే కిందికి అయితే డౌన్లో అయితే వచ్చేయండి. ఓకే, కిందికి డౌన్ వస్తే ఇక్కడ మనకు ఔరా అనే ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి ఈ ఆప్షన్ని మీరైతే క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఔరా అనే ఆప్షన్ అయితే ఉంది కాబట్టి దీనైతే మీరైతే ఒకసారి క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి, మనకు బ్యాక్ సైడ్లో మనకు ఫోటో బ్యాక్ సైడ్లో మనకు ఈ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. దీనైతే మీరైతే సెలెక్ట్ చేసి మీరైతే బ్యాక్ వచ్చేయండి. ఓకే, వచ్చిన తర్వాత దీనైతే మనైతే ఓన్లీ 2 సెకండ్ అయితే ఉంటుంది కాబట్టి దీనైతే మనమైతే ఎండ్ వరకు అయితే జరుపుకుందాం. చూడండి, ఈ వీడియో ఎంతైతే ఉందో మీ యొక్క వీడియో అంతవరకు అయితే మీరైతే ఎండ్ వరకు అయితే జరుపుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, నేనైతే జరుపుకుంటున్నా ఎండ్ వరకు. ఓకే, ఎండ్ వరకు అయితే జరిపిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు వీడియో అనేది మనకు చాలా సింపుల్గా ఈజీగా అయితే మనకు ఎఫెక్ట్ అయితే అప్లై అయితే చేసుకోండి అయిపోయింది. మనకు ఇంకా ఏమైనా మీరు అప్లై చేసుకోవాలని మీకు అనిపిస్తే అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి, మనకు ఆ స్మోక్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. మనకు చాలా లుకింగ్ అయితే ఉంటుంది మనకు వీడియోలో కాబట్టి కంపల్సరీ మీరైతే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, ఇలా యాడ్ అయితే చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు పైన మనకు షేర్ ఆప్షన్ అయితే ఉంది, మనకు డౌన్లోడ్ ఐకాన్ అయితే కనిపిస్తుంది కాబట్టి దీనైతే మీరైతే ఒకసారి క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మీరైతే ఒక మంచి హై క్వాలిటీలో వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూడండి, మనకు వీడియో అనేది మనకు ఎక్స్పోర్ట్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. ఇది అయితే మొత్తం అయితే అయిపోయిన తర్వాత మీరైతే వీడియో అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఓకే,
మీకైతే అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అర్థమైతే ప్లీజ్ ఒకసారి ఒక లైక్ అయితే చేసుకోండి. ఎండ్ వరకు అయితే ఎవరైతే చూసారో థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. ఓకే, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. జై హింద్.